హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి ది బెస్ట్ టాప్ 8 మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను. తెలుగు మూవీస్ చూసుకుంటే కనుక జస్ట్ ఒక 2 to 3 మూవీస్ మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ మూవీ చూసుకుంటే కనుక వేరే లాంగ్వేజ్ నుంచి అంటే హాలీవుడ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన మూవీసే ఎక్కువైతే ఉన్నాయి. అందులో థ్రిల్లర్, క్రైమ్ అండ్ హారర్ జోన్ కూడా మూవీస్ అయితే ఉన్నాయి. వీలైతే ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నెంబర్ 1 హాలీవుడ్ మూవీ అయిన నెవర్ లెట్స్ గో. ఈ మూవీ రీసెంట్గానే ప్రైమ్ వీడియోలో 7 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఒక థ్రిల్లర్ అండ్ హారర్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. ఒక దయ్యం కనిపించనట్టు, వెనుక నుండి ఎవరు వస్తున్నట్టు, వీరినే చంపుతున్నట్టు ఒక డిఫరెంట్ అయిన కాన్సెప్ట్తో ఈ మూవీ స్టోరీ లైన్ ఉంటుంది. మూవీలో టోటల్గా జస్ట్ 3 మెంబర్స్ మాత్రమే క్యాస్టింగ్ ఉంటారు. కానీ మీకు ఈ మూవీ ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్గా అస్సలకే ఫీల్ అవ్వరు. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మ ఈమెకి 2 కొడుకులు అడవి మధ్యలో నివసిస్తూ అక్కడ ఉన్న పురుగులని, చెట్ల ఆకులని తింటూ జీవితాన్ని గడుపుతూ ఉంటే వీరిని ఒక దయ్యం చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి వీరిల్లు మాత్రమే అడవి మధ్యలో ఎందుకని ఉంది? వీరి ముగ్గురిని ఒక దయ్యం ఎందుకని చంపే ప్రయత్నం చేసేది? చివరికి వీరు ఆ దయ్యం నుండి ప్రాణాలతో బయటపడ్డారా లేదా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ దయ్యం నుండి వీరు ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఒక కొత్త ప్రయోగం చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా వరకు నచ్చుతుంది. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూసేయవచ్చు. నెంబర్ 2 హిందీ వెబ్ సిరీస్ అయిన ఇష్క్ ఎక్స్ప్రెస్. కానీ ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య, 2 years బ్యాకే ఎంఎక్స్ ప్లేయర్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అవుతుంది. నాకు తెలిసి ఈ వెబ్ సిరీస్ చాలా మందే చూసి ఉంటారు. కానీ ఎవరైతే చూడలేదో ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. టోటల్గా ఈ వెబ్ సిరీస్లో జస్ట్ 3 episodes మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ జస్ట్ 30 minutes మధ్యలోనే యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. లవ్ బర్డ్స్కి అలాగే రీసెంట్గా లవ్ ట్రాక్ నడుపుతున్న వారికి ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా వరకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సీన్స్కి ఎమోషనల్ కూడా అవుతారు. అలాంటి స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, అరవ్ అనే వ్యక్తి ముంబై నుండి కోల్కతాకు ట్రైన్లో వెళ్తూ ఉంటే అరవ్ సీట్లో తానియా అనే అమ్మాయి కూర్చుంటుంది. ముంబై నుండి కోల్కతాకు వెళ్ళేంత వరకు వీరిద్దరి మధ్యలో ఏమి జరిగిందే జస్ట్ 3 episodes తోటే మనకు ఎలాంటి మెసేజ్ ఇచ్చారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. లవ్ బర్డ్స్ మాత్రం ఈ వెబ్ సిరీస్ ఎవరు మిస్ అవ్వకండి. కామెడీ కూడా చాలా వరకు నచ్చుతుంది. అక్కడక్కడ రొమాంటిక్ డైలాగ్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీతో చూసే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి ట్రై చేయండి. కొన్ని సీన్స్కి మీకు తెలియకుండానే మనసులో నుండి నవ్వు పుట్టుకొని వస్తూ ఉంటుంది. అలాంటి డైలాగ్స్, అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. నెంబర్ 3 కొరియన్ మూవీ అయిన ఓల్డ్ బై. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2003లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయి ఒక 2 years బ్యాక్ నుండి ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఇప్పుడు జియో సినిమాలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి ఎంత హైప్ ఉంటుంది అని అంటే, మూవీ చూడడం మొదలు పెడితే ఎండ్ వరకు ఒక్క సీన్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది. ఒక గ్యాంగ్స్టర్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, డైసివ్ హో అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి ఇతన్ని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసిన తరువాత 15 సంవత్సరాల వరకు ఒక రూమ్లోనే బంధిస్తాడు. మరి ఈ వ్యక్తిని ఎందుకని కిడ్నాప్ చేశారు? 15 సంవత్సరాల వరకు ఒక రూమ్లోనే బంధించి ఉన్న ఈ వ్యక్తి మరలా బయటికి వచ్చి తన రివెంజ్ని ఎలా తీసుకున్నాడు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఫైట్స్ చాలా నచ్చుతాయి. అలాగే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది ఈ మూవీలో. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. మసాలా సీన్స్ ఒక 3 to 4 సీన్స్ ఉన్నాయి. అది అయినా చాలా డీప్గా చూపిస్తూ ఉంటారు. సో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. జియో సినిమాలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 తమిళ్ మూవీ అయిన అమ్రాన్. ఈ మూవీ అక్టోబర్లో థియేటర్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాకు తెచ్చుకొని ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నేను ఈ మూవీ రికమెండ్ చేయకపోయినా కూడా చాలా మంది ఈ మూవీ చూసే ఉంటారు. కానీ ఎవరైతే ఈ మూవీ చూడలేదో, అలాగే ఎవరైతే ఈ మూవీ చూడాలని వెయిట్ చేస్తూ ఉన్నారో వారి కోసం ఒక చిన్న లైన్లో చెబుతాను భయ్య. కొన్ని మూవీస్లో ఎమోషనల్ సీన్స్కి ఆడవారు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఈ అమ్రాన్ మూవీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క అబ్బాయి ఏడవక తప్పదు భయ్య. అలాగా కనెక్ట్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్క సీన్కి. సాయి పల్లవి గారి యాక్టింగ్కి, శివకార్తికేయన్ గారి యాక్షన్ సీన్స్కి అంతకంటే ఎక్కువగా హార్ట్ మెల్ట్ అయిపోయే వీరి లవ్ స్టోరీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సీతారామ మూవీ ఇప్పటికీ చాలా సార్లు మనం చూసే ఉంటాం. కానీ ఇప్పుడు కూడా టీవీలో వస్తే పని అంతా పక్కకు పెట్టి మరీ ఒకసారి చూడడానికి
ట్రై చేస్తూ ఉంటాం. అలా ఉంటుంది ఈ అమ్రాన్ మూవీ. స్టోరీ లైన్ అంటూ ఏమి చెప్పను భయ్య. ఈ మూవీ ఎవరైతే చూడలేదో ఒకసారి ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయండి. చాలా సీన్స్ కి నవ్వుకుంటారు, మరికొన్ని సీన్స్ కి ఎమోషనల్ అవుతారు, మరికొన్ని సీన్స్ కి మీ జీవితంలో మెమరీస్ గా ఉండిపోయిన ప్రతి ఒక్కటి మరలా గుర్తుకు తెస్తుంది. అలా ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 5 హిందీ మూవీ అయిన జిగ్రా. ఈ మూవీ 2 months బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయ్యి జస్ట్ 2 days బ్యాక్ నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక యాక్షన్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకండి. ఆలియా భట్ యాక్టింగ్ ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, చావు అంచుల దాకా వెళ్ళి మరలా బ్రతికి వస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ చూస్తున్నంతసేపు అలా ఉంటుంది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే ఆలియా భట్ గారికి 2 తమ్ముళ్ళు బిజినెస్ పని మీద ఒక కంట్రీకి వెళ్తారు. కానీ అక్కడ ఒక చిన్న తప్పు జరగడంతో ఆలియా భట్ తమ్ముళ్ళు ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. మరి ఆ ప్రాబ్లం ఏంటి, ఈ 2 అన్న తమ్ముళ్ళు చేసిన తప్పు ఏంటి, ఆలియా భట్ వీరిద్దరి కోసం ఎలాంటి ప్లాన్ చేసింది అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ టైం జరుగుతుంది, ఆలియా భట్ తన తమ్ముల కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తుందనే టెన్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ ఒక 30 minutes దగ్గర ఒక జైల్ సీన్ ఉంటుంది. ఇది ఒక్కటి స్కిప్ చేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. నెంబర్ 6 తెలుగు మూవీ అయిన నరుడి బ్రతుకు నటన. ఈ మూవీ 2 months బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయింది. కానీ ఈ మూవీకి అంతగా రీచ్ రాలేదు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఓటీటీలో మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా ఒకటి. ఈ మూవీలో ఎలివేషన్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, గూస్ బంప్ తెప్పించే సీన్స్ అంటూ ఏమీ ఉండవు. కానీ సైలెంట్గా కూర్చొని మూవీని అలా చూస్తూ ఉండిపోతాం. మనకంటూ ఒక డ్రీమ్స్ ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేసుకునే సమయంలో ఎలాంటి కష్టాలు వచ్చినా దాటుకుంటూ ముందుకెళ్లే కాన్సెప్ట్ చాలా వరకు మీకు నచ్చుతుంది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే హీరో అయిన సత్యకి సినిమాలో నటించాలని ఒక డ్రీమ్ ఉంటుంది. దానిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరు నా వల్ల చనిపోయినా పర్వాలేదు అనే స్వార్థంతో జీవించే సత్య అందరి మధ్యలో ఎలా బ్రతికాడు, తన కోపం ద్వేషాలు అన్నీ ఎలా పోగొట్టుకున్నాడు, తనకంటున్న కళని ఎలా జయించాడు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ స్లోగానే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది. లాస్ట్ టైంలో సత్యం సుందరం మూవీ ఎలాగైతే కనెక్ట్ అయిందో ఈ మూవీ కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మంచి స్టోరీ లైన్, ఫ్యామిలీతో కూడా చూడాల్సిన మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటి. నెంబర్ 7 తమిళ్ మూవీ అయిన బ్లడీ బెగ్గర్. ఈ మూవీ 2 months బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయ్యి మరలా జస్ట్ 10 days బ్యాకే ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ లో మాత్రమే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. రెగ్యులర్ గా మన ఛానల్ చూసే వారికి తెలిసే ఉంటుంది, నేను ఓన్లీ తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మాత్రమే రికమెండ్ చేస్తాను అని. ఈ బ్లడీ బెగ్గర్ మూవీ జస్ట్ 1 day బ్యాకే సన్ నెక్స్ట్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చూస్తూ ఉంటే ఒక పక్క కామెడీగా నవ్వుకుంటూనే మరో పక్క ఎమోషనల్ కూడా అవుతూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది స్టోరీ లైన్. క్లైమాక్స్ లో ఒకటి అనుకుంటే మరొక ట్విస్ట్ తో ఈ మూవీకి ఎండ్ కార్డు పడుతుంది. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఒక వ్యక్తి రోడ్డు మీద సిగ్నల్ పడగానే అందరి దగ్గరికి వెళ్లి ధర్మం చెయ్యమని అడుక్కుంటూ ఉంటే ఇతనికి ఒక రోజువైనా రాజులాగా దర్జాగా బ్రతకాలని కోరుకొని ఒక ప్లాన్ చేస్తాడు. మరి ఈ వ్యక్తి చేసిన ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్ వలన ఎంతమంది చనిపోయారు, అడుక్కునే వ్యక్తి ఎందుకని గొప్పగా బ్రతకాలని కోరుకున్నాడు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఒక 20 minutes వరకు నాన్ స్టాప్ గా చాలా ఫన్నీ సీన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కడుపుబ్బ నవ్వుకుంటారు. సెకండ్ హాఫ్ లో బెగ్గర్ యాక్టింగ్ ఉంటుంది భయ్యా, నెక్స్ట్ లెవెల్ అంతే. సెకండ్ హాఫ్ మొత్తం ఒక బిల్డింగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ స్టోరీ లైన్ ఎవరు గెస్ చెయ్యలేరు. అలాంటి మూవీ. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. నెంబర్ 8 కొరియన్ వెబ్ సిరీస్ అయిన ప్లీజ్ డోంట్ డేట్ హిమ్. ఈ వెబ్ సిరీస్ 2020లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ ని అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 10 episodes ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 60 minutes మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ ఉంది. ఒక మంచి డ్రామా వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటే ఈ వెబ్ సిరీస్ ఎవరు మిస్ అవ్వకండి. కొన్ని సీన్స్ కి చాలా వరకు నవ్వుకుంటారు, మరికొన్ని సీన్స్ కి ఎమోషనల్ కూడా అవుతారు. స్పెషల్ గా అంటే లవ్
వ్యూవర్స్కి ఈ వెబ్ సిరీస్ చాలా వరకు నచ్చుతుంది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే సియోజీ సియంగ్ అనే అమ్మాయి ఒక స్మార్ట్ ఫ్రిడ్జ్ని డిజైనింగ్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి ఆ ప్లాన్ సక్సెస్ అయిందా లేదా, ఆ స్మార్ట్ ఫ్రిడ్జ్ వలన సియోజీ ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసింది, డ్రామా స్టోరీతో మొదలైన ఈ వెబ్ సిరీస్లో లవ్ స్టోరీ ఎలా వచ్చింది, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. టోటల్గా 10 ఎపిసోడ్స్ అంటే చాలా వరకు టైం అయితే పడుతూ ఉంటుంది ఈ వెబ్ సిరీస్ చూడాలి అంటే. అందుకే డైలీ ఒక 2 ఎపిసోడ్ మాత్రం చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వెబ్ సిరీస్కి ఎంత టైం స్పెండ్ చేస్తారో ఈ వెబ్ సిరీస్ మీకు అంత వాల్యుబుల్ అని కూడా చెబుతాను. అంత బాగుంటుంది డ్రామా అండ్ లవ్ స్టోరీ. ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ చూసే వారికి మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా ఈ వెబ్ సిరీస్ చూడడానికి ట్రై చేయండి. హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ది బెస్ట్ టాప్ 8 ఓటీటీ మూవీస్ లిస్ట్. ఇంకలాగే ప్రతి వీక్ బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీలైతే కనుక ఈ వీక్ మొత్తం ఈ మూవీస్ చూడడానికైతే ట్రై చేయండి. కొన్ని మూవీస్ ఫ్యామిలీతో చూడొచ్చు, మరికొన్ని సీన్స్ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడాలి. అది కూడా మీకైతే మెన్షన్ అయితే చేశాను. కొన్ని మూవీస్ చూసుకుంటే కనుక ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరలా మనం నెక్స్ట్ వీక్ బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.